హాయ్ హలో వెల్కమ్ టు మాధవ డైరీ ఫామ్. నేను మీ మదనమోహన్ రెడ్డి. లాస్ట్ వీడియోలో డైరీ ఫామే ఎందుకు స్టార్ట్ చేయాలి అని డిసైడ్ అయ్యాను అనే విషయం గురించి మీకు క్లుప్తంగా వివరించడం జరిగింది. ఈ వీడియోలో డైరీ ఫామ్ ఎలా స్టార్ట్ చేశాను అనే విషయం గురించి మీకు చెప్పబోతున్నాను. వీడేంట్రా సూటు బూటేసి డైరీ ఫామ్ అది ఇది అని చెప్పి అనుకుంటున్నారా? ఎడ్యుకేషన్ ఈజ్ ది మోస్ట్ వెరీ పవర్ఫుల్ వెపన్. ఆ వెపన్ని వాడుకున్న ఎవడైనా సరే సక్సెస్ కొడతాడు. ఆ వెపన్ని నేను వాడుకుంటున్నాను కాబట్టే ఈరోజు సూటు బూటైనా వేస్తాను, ఏమైనా చేయగలుగుతాను. కాబట్టి మీరు కూడా ఆ వెపన్ని వాడుకోండి, విజయం సాధించండి. ఆ నాలెడ్జ్ అనేది చదువు అయిపోయిన వెంటనే ఏదో జాబే చేయాలి, ఇంకా జాబ్ లేకపోతే ఏం చేయలేము అని డిసప్పాయింట్ అవ్వకండి. ఎందుకు డిసప్పాయింట్ అవుతారు? ఆ నాలెడ్జ్, ఆ సంపదను ఉపయోగించి మీరు ఏం పని స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఆ నాలెడ్జ్ మీకు ఉపయోగపడుతుంది కదా. ఆ తెలివి అవి ఉండడం వల్లే కదా మీరు ఏం పనైనా చేయగలుగుతారు. కాబట్టి ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి. మీరు ఏ పని చేసినప్పటికీ మీరు చదివిన చదువు వేస్ట్ అవ్వదు. ఆ నాలెడ్జ్ మీతోనే ఉంటుంది. మీరు దాన్ని ఉపయోగించాలి అంతే. ఓకే, కమ్ టు ది పాయింట్. డైరీ ఫామ్ ఎలా స్టార్ట్ చేశాను? మొత్తానికి 24 మే 1 కంతా హైదరాబాద్ నుంచి మా నేటివ్ ప్లేస్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఎక్కడైతే డైరీ ఫామ్ పెట్టాలి అనుకున్న ప్లేస్లో జస్ట్ బోరు బావు మాత్రమే ఉంది. అక్కడ ఇంకా వేరే ఏమీ చేయించలేదు. నేను వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ సప్లై కావాలి అని చెప్పి పవర్ సప్లైకి 24 ఫెబ్లోనే అప్లై చేయించాను. అది 24 జూన్ జూలై కంతా ఆ పవర్ సప్లై అయితే మనకి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మోటార్ ఫిట్టింగ్ చేయించాను. దాని తర్వాత పైప్ లైన్స్ కూడా చేయించాను. చుట్టూ ఫెన్సింగ్ కూడా వేయించడం జరిగింది 1 by 1. ఎందుకంటే ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లం ఉన్నింది. నాతో ఒక్క రూపాయి కూడా నేను వచ్చినప్పుడు నా దగ్గర లేదు. మొత్తానికి అనుకున్నది సాధించాలా, చేయాలా, నన్ను హేళన చేసిన ప్రతి ఒక్కరికి నేను సమాధానం చెప్పాలా అనే పట్టుదలతోనే నేను డే 1 నుంచి కూడా అక్కడే పొలంలోనే పడుకోవడం జరుగుతూ ఉంది. చిమ్మ చీకటిలో, లైటింగ్ లేదు, ఏం లేదు, కింద చాప వేసుకొని మరీ పడుకున్నాను. 1 year వరకు నేను ఒక్కడినే అక్కడ స్టే చేయడం జరిగింది. అంత పట్టుదలతో చేశాను కాబట్టి ఈరోజు నా డ్రీమ్ కంప్లీట్ అయింది. మొదటగా పవర్ సప్లై వచ్చిన తర్వాత చుట్టూ ఫెన్సింగ్ వేయించాను కదా. దాని తర్వాత జాస్మిన్ ట్రీస్, కోకోనట్ ట్రీస్ మొత్తం ప్లాంటేషన్ చేయించాను. ఆ తర్వాత నెమ్మదిగా షెడ్ కూడా మొదలుపెట్టాను. షెడ్ వచ్చేసి సింపుల్గా వేద్దామా, ఎలా వేద్దాము ఏంది అనేది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండే. తర్వాత మా నాన్న కూడా ఇక్కడ ఓపెన్ ప్లేస్, నువ్వు కొట్టము, చిన్నగా కట్టెలు వేస్తాము అంటే అది నిలబడదు, గాలి వానలకి అది మొత్తం లేసిపోతుంది అని చెప్పి చెప్పడం వల్ల ఓకే, నేను కంప్లీట్గా డైరీ ఫామ్ సక్సెస్ చేయాలా అని ఫిక్స్ అయ్యే వచ్చాను. కాబట్టి భయపడకుండా దాదాపుగా 6 లక్షల వరకు షెడ్డుకి ఖర్చు పెట్టి నెమ్మదిగా మొత్తానికైతే కంప్లీట్ చేశాను. ఆ వర్క్ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బందులు అయితే పడ్డాను. ఆ ఇబ్బందుల గురించి నెక్స్ట్ వీడియోలో అయితే మీ అందరికీ కూడా చెప్తాను. డైరీ ఫామ్ స్టార్ట్ చేయడానికి వచ్చాను కదా, అప్పుడు చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేశాను. నా చుట్టూ ఉన్న వాళ్ళే మనల్ని చాలా వరకు డిస్కరేజ్ చేస్తారు. నువ్వు చేయలేవు, మేము ఇన్ని రోజులు చేసాము, మీరు ఇప్పుడు వచ్చి నువ్వు చేసేది ఏముంది, ఎందుకు వచ్చావు అనవసరంగా అని చెప్పి చాలా వరకు క్వశ్చన్ చేశారు. అవన్నీ కూడా స్పోర్టివ్గానే తీసుకున్నాను. అన్న ప్రతి ఒక్కరికి కూడా నవ్వుతూనే సమాధానం చెప్పాను. అందరికీ కూడా ఈరోజు చేసి చూపించాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.